ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం. ప్రశాంతి నిలయంలో ఒక శంకర జయంతి నాడు స్వామి సన్నిధిలో గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉపన్యాసం ఇస్తూ స్వామి దివ్యనామమగు సత్యసాయి అను పదమునకు బ్రహ్మపరముగా, విష్ణుపరముగా, గాయత్రిపరముగా సప్రమాణముగా అర్థం చెప్పారు. మరునాడు సెలవు తీసుకొనుటకు వారు సాయినాథుని సన్నిధికి వెళ్ళగా స్వామి హస్తచాలనము చేసి సత్యసాయి స్వరూపమును సృష్టించి వారికి చూపించి సా అనగా శివుడు, అయి అనగా అంబ, సాయి అనగా సాంబశివ అని పలుకుతూ సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ రూపమును ఇచ్చారు. స్వామి తమ నిజరూపము సర్వదేవాత్మకమగు పరమశివ స్వరూపమని బోధించుటకై ఇలా అనుగ్రహించారని గండికోట వారు ఎంతో సంతోషించారు. వారు ఈ విషయమును కొందరు పండితులకు చెప్పగా స శబ్దమునకు శివుడని, అయి శబ్దమునకు అంబ అని అర్థం ఎక్కడా ఉన్నదా అని వారు సుదీర్ఘంగా ఆలోచన చేసినారు. అప్పుడు అందరూ కలిసి పరిశీలన చేయగా నిఘంటువులలోనూ లలితా సహస్రనామ భాష్యంలోనూ స్వామి చెప్పిన అర్థము స్పష్టంగా కనిపించేసరికి స్వామి విజ్ఞాన నిధి అని అందరూ వారు ఆశ్చర్యానందములను పొందారు. కస్తూరి గారు కుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళినప్పుడు వారికి కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం స్థానములో భగవాన్ బాబా తమ దివ్య దర్శనం ప్రసాదించారు. జటాజుటుము నుంచి నల్లని శిరోజ సంపదతో బంగారపు కాంతులు వెదజల్లే అరుణవస్త్రంతో ఆశీర్వదిస్తున్న అభయహస్తంతో కరుణామయుడైన భగవాన్ బాబా దర్శనమిచ్చారు. వారికి అక్కడ శివలింగం కనిపించలేదు. శివలింగానికి అభిషేకం చేయడానికి తెచ్చిన గంగాజలంతో కస్తూరి గారు స్వామి పాదపద్మాలకు అభిషేకం చేశారు. స్వామి అందుకు అంగీకరించారు కూడా. తమ తీర్థయాత్ర సుఖంగా జరిగినందుకు, దివ్యానుభవాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కస్తూరి గారు స్వామికి లేఖ వ్రాయగా స్వామి సమాధానంగా లేఖలో, నా నామము నా రూపము కంటే వేరు కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది. ఎల్లప్పుడూ నా నామము నీ నాలుకపై నృత్యం చేస్తుండటం వలన రూపం కూడా నీ వెంటనే నీ ముందే ఉండి తీరక తప్పదు. అందుచేత ఆ అనుభవాలన్నీ నీకు నేను బహుకరించానన్న విషయము జాబులో ప్రత్యక్షంగా వ్రాయవలసిన అవసరం ఏముంది? ఎక్కడ నా నామము భక్తి విశ్వాసాలతో ఉచ్చరింపబడుతూ ఉంటుందో, గానము చేయబడుతూ ఉంటుందో అక్కడ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరతాను అని వ్రాశారు. మాతృదేవత ఈశ్వరమ్మ తనను ఈశ్వరునిగా దర్శించిన విషయం గురించి భగవాన్ బాబా ఒక పర్యాయం ఇలా చెప్పారు. ఈశ్వరమ్మ ఇంటిని వదిలిపెట్టి ప్రశాంతి నిలయంలో నివసించసాగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి స్వామితో మాట్లాడేది. ఆమె కూడా స్వామి యొక్క ఈశ్వరతత్వమును గుర్తించింది. ఒక్కొక్క తూరి స్వామి ఈశ్వరుని వలె కనిపిస్తే, స్వామి ఈ పాములన్నీ ఏమిటి అని కంగారు పడేది. నేనేమి వేసుకోలేదే అని నేను ఏమీ తెలియనట్లు నటించేవాడిని. మళ్ళీ తర్వాత చూస్తే ఆమెకు ఏమీ కనిపించేది కాదు. ఈ విధంగా ఆమె అనేక పర్యాయములు స్వామి యొక్క దివ్యత్వాన్ని ప్రత్యక్షంగా చూసింది. కౌసల్య కూడా అట్లనే, యశోద కూడా అట్లనే. కానీ వీరందరూ పుత్రవాత్సల్యం చేత మాయకు లోనై జీవిస్తూ వచ్చారు అన్నాడు స్వామివారు. ఢిల్లీ వాస్తవ్యులు కృష్ణ భక్తురాలైన శ్రీమతి కాంచన శ్రీ మోహన స్వరూప్ శర్మ దంపతులకు వారి 18వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ బాబా ఒక శివలింగాన్ని సృష్టించి, ఇది నేత్రలింగం, ఇది ఆత్మలింగం అని దాని విశిష్టతను చెప్పి వారికి ప్రసాదించారు. అప్పుడు ఆమె, స్వామి నేనెప్పుడు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంటాను, మీరు నాకు శివలింగం ఇచ్చారు, నేను ఏమి చేయాలి అని అడిగింది. అందుకు స్వామి ఎంతో దయతో, నీవు అభిషేకం చేసేటప్పుడు సాయి కృష్ణ అంటూ చెయ్యి, నీ భర్త అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అంటూ చేస్తాడు అన్నారు. స్వర్గం చేరిన వారిని దర్శింప చేయటం. మాతృదేవత
దేవకీదేవి బలరామకృష్ణుల మహామహిమత్వాన్ని గురించి అందరూ చెప్పుకుంటుండగా విన్నది. ఏనాడో మృతుడైన కుమారుణ్ణి బ్రతికించి తెచ్చి బలరామకృష్ణులు సాందీపుని మహర్షిని సంతోషపెట్టిన వృత్తాంతము తెలుసుకొని ఆశ్చర్యచకితురాలయ్యింది. ఒకనాడు ఆమె కళ్ళల్లో బాష్పకణములు పొంగి పొరులుతుండగా బలరామకృష్ణుల చెంత చేరి వారి మహత్యాన్ని ప్రశంసించి కంసుని చేత నిహతులైన తన 6 కుమారులను ఒక్కసారి చూడాలని ఉన్నదని తన కోరికను తీర్చి తనకు ఆనందం కలిగించమని ప్రార్థించింది. తమ తల్లి పలికిన మృదువైన మాటలకు జాలిపడి బలరామకృష్ణులు తమ యోగమాయ మహత్వంతో సుతల లోకానికి వెళ్ళారు. అక్కడ దానవలోకవర్తి అయిన బలిచక్రవర్తి బలరామకృష్ణులను చూచి పరమానందభరితుడై విశేషమైన ఆదరంతో ఆహ్వానించాడు. కృష్ణ పరమాత్ముడు బలిచక్రవర్తిని అడిగి కంసుని చేత నిహతులైన తమ సోదరులను భూమికి తీసుకుని వచ్చి దేవకీదేవికి సమర్పించారు. దేవకీదేవికి వారిని చూడగానే మాతృప్రేమ పొంగిపోయింది. ఆ చిన్నారి శిశువులను తన ఒళ్ళోకి తీసుకొని ప్రేమాతిశయంతో వారికి స్తన్యమిచ్చింది. కృష్ణ పరమాత్మని స్పర్శ చేత వారు పాపాలను పోగొట్టుకొని నిజస్వరూపాలను ధరించి కృష్ణునకు తల్లిదండ్రులకు నమస్కరించి గగన మార్గంలో దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు మాతృదేవత దేవకీదేవి తన మనసులో ఏనాడో మృతి చెందిన బాలురను మరలా తేవటం ఎంత విచిత్రం, ఇదంతా విష్ణుమాయ తప్ప మరొకటి కాదు కదా అనుకున్నది. కరణం సుబ్బమ్మ గారికి మొదటి నుంచి సత్యం పట్ల అత్యంత వాత్సల్యం ఉండేది. సత్యం దివ్యత్వాన్ని గ్రహించి ఆమె సత్యాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు రాత్రింబవళ్ళు ఆతిథ్యం ఇస్తుండేది. సుబ్బమ్మ భర్త గతించి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు సత్యం ఆమె చెంత చేరి, సుబ్బమ్మ, నీకు నీ భర్తను చూడాలని ఉన్నదా అని అడిగాడు. స్వామి తనతో పరిహాసం ఆడుతున్నాడని భావించి నిశ్శబ్దంగా ఉండిపోయింది. మరలా స్వామి ఆమెతో, నా మాట నమ్ము, పెరటిలోకి వెళ్ళి చూడు, తెలుస్తుంది అన్నాడు. అప్పుడు ఆమె గబగబా పెరటిలోనికి వెళ్ళి చూసింది. ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. కొన్ని సంవత్సరాల క్రితం గతించిన తన భర్త దొడ్లో ఒక చెట్టు కింద చుట్ట త్రాగుతూ కూర్చొని ఉన్నాడు. ఆ దృశ్యం చూసి ఆమె భయపడి స్వామి దగ్గరకు తిరిగి వచ్చేసింది. అప్పుడు భగవాన్ బాబా, చూసావా, నీ భర్తను నీకు చూపిస్తే దగ్గరికి వెళ్లకుండా భయపడి దూరంగా వచ్చేసావు. రుణానుబంధాలు తీరిన తర్వాత ఏదైనా అంతేనమ్మా అన్నారు. భగవాన్ బాబా సంకల్పిస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు కూడా ఎదుట వచ్చి సాక్షాత్కరిస్తారనటానికి ఇదొక ఉదాహరణ. గుంటూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులైన నారాయణరావు గారి అన్నయ్య పేరు నాగభూషణం గారు. ఆయన ఎప్పుడు స్వామి దగ్గర ఉంటూ ఉండేవారు. అన్నయ్య తనకి సహాయంగా ఉంటాడని భావించి నారాయణరావు గారు అన్నయ్యను తనతో గుంటూరుకు పంపమని స్వామిని చాలాసార్లు అడిగారు. స్వామి వాడిని నా దగ్గర ఉండని బంగారు, నా దగ్గర ఉండని అనేవారు. అయినా నారాయణరావు గారు కొన్నాళ్లకు స్వామిని ఒప్పించి నాగభూషణం గారిని తనతో గుంటూరు తీసుకుని వచ్చారు. హఠాత్తుగా ఒకనాడు నాగభూషణం గారు పరమపదించారు. స్వామి సన్నిధిలో వైట్ఫీల్డ్ ఆశ్రమ నిర్వహణలో ఉంటున్న వారి తండ్రి రామబ్రహ్మం గారికి భగవాన్ బాబా నిదానంగా ఈ విషయం తెలియజేసి ధైర్యం చెప్పి భార్యకు గుంటూరు వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ విషయం చెప్పమని చెప్పి వారిద్దరిని గుంటూరు పంపించారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రామబ్రహ్మం దంపతులు తిరిగి స్వామి సన్నిధికి వెళ్ళారు. కానీ కుమారుని ఎడబాటు వారి మనస్సులలో తీరని వ్యధ కలిగిస్తూనే ఉన్నది. స్వామి రామబ్రహ్మం గారితో, నీ కుమారుడు స్వామి సన్నిధిలో వైట్ఫీల్డ్ ఆశ్రమ నిర్వహణలో ఉంటున్న వారి తండ్రి రామబ్రహ్మం గారికి భగవాన్ బాబా నిదానంగా ఈ విషయం తెలియచేసి ధైర్యం చెప్పి భార్యకు గుంటూరు వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ విషయం చెప్పమని చెప్పి వారిద్దరిని గుంటూరు పంపించారు. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రామబ్రహ్మం దంపతులు తిరిగి స్వామి సన్నిధికి వెళ్ళారు. కానీ కుమారుని ఎడబాటు వారి మనస్సులలో తీరని వ్యధ కలిగిస్తూనే ఉన్నది. స్వామి రామబ్రహ్మం గారితో, నీ కుమారుడు నా దగ్గరే ఉన్నాడుగా అంటూ ఊరడిస్తూ ఉన్నారు. అయినా వారి మనోవ్యత అంతు లేకుండా ఉన్నది. ఒక రోజున భగవాన్ బాబా రామబ్రహ్మం గారిని వారి శ్రీమతిని ఇంటర్వ్యూ గదిలోనికి వెళ్ళమన్నారు. లోపలికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యం. కొన్నాళ్ల క్రితం మృతి చెందిన వారి కుమారుడు నాగభూషణం గారు ఆ గదిలో సజీవంగా కనిపించారు. ఆ దృశ్యం చూసిన వారి ఆశ్చర్యానందాలకు అవధి లేదు. వారు తమ కుమారునితో చాలాసేపు గడిపి బాబా
బాబా మహామహిమాత్మకకి దిగ్భ్రాంతులయ్యారు. ఒక పర్యాయము ఉత్తర భారతదేశం నుంచి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబా దర్శనం కోసం ప్రశాంతి నిలయం వచ్చి మందిరం వరండాలో కూర్చున్నారు. బాబా సాయి కుల్వంత్ హాల్లో భక్తులకు దర్శనం ఇచ్చి వరండాలో వచ్చి ఆయనను ఇంటర్వ్యూ గదిలోనికి పిలుచుకొని వెళ్ళారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆయన ఒకటే దుఃఖభారంతో ఏడుస్తూ వరండాలో తన స్థానంలోకి వచ్చి కూర్చున్నారు. ఆయన ప్రక్కనే సత్యసాయి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ హనుమంతప్ప గారు కూడా ఉన్నారు. ఆ వ్యక్తి దుఃఖ కారణం తెలుసుకుందామని అనిపించినా అడగటం భావ్యం కాదని హనుమంతప్ప గారు ఊరుకున్నారు. స్వామి ఆయన దగ్గరికి వచ్చి విభూది సృష్టించి ఇచ్చి తలపై మెల్లగా తట్టి అనునయించి వెళ్ళారు. అప్పటికి ఆయన కొంచెం ఊరడిల్లారు. కొన్ని నిమిషముల తర్వాత ఆయన తన ప్రక్కనున్న హనుమంతప్ప గారిని, మీరు ఎవరు, ఏం చేస్తుంటారు అని అడిగారు. అప్పుడు హనుమంతప్ప గారు తాను పలానా అని, అయ్యా మీరు ఇందాక చాలా దుఃఖ వివసులై ఉన్నారు, కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆ ముఖ్యమంత్రి చెప్పారు, కొన్నాళ్ళ క్రితమే ఆయన భార్య పరమపదించింది. ఆమె చివరి స్థితిలో ఉన్నప్పుడు తనకు బాబాను చూడవలనని ఉన్నదని, ఎలాగైనా బాబా దర్శనం చేయించమని భర్తను అడిగింది. సరేనని పుట్టపర్తికి ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఢిల్లీ నుంచి వెంటనే రమ్మని ఒక వార్త వచ్చిన కారణంగా తిరిగి రాగానే పుట్టపర్తి తీసుకువెళ్దామని భావించి ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయన భార్య శరీరం వదిలిపెట్టింది. ఆ కార్యక్రమాలైన తర్వాత ఆయన బాబా దర్శనం కోసం ఇప్పుడు వచ్చారు. ఇంటర్వ్యూ గదిలోనికి ఆయనను పిలిచినప్పుడు బాబా ఆయనతో, నీ భార్య చివరిసారిగా నన్ను చూడాలని కోరింది కదా, ఆమె కోరికని ఎందుకని తీర్చలేకపోయావు? ఆమె స్వామికి మంచి భక్తురాలు, నీకు మంచి భార్య కూడా. 40 సంవత్సరాల పాటు నీకు పిల్లలకు ఎంతో సేవ చేసింది. చివరకు ఒక్కసారి నన్ను చూడాలని కోరుకున్నది. నీవేమో ఆమెను తీసుకురాకపోతివి అన్నారు. అసలే బాధలో ఉన్న ఆయన తాను చేసిన తప్పుకు మరింత కృంగిపోయి కన్నీళ్లతో తల వంచుకొని కుమిలిపోసాగారు. అప్పుడు స్వామి అతనిని తల ఎత్తి చూడమన్నారు. ఆశ్చర్యం కలిగించేలా అప్పుడు అతని భార్య భౌతికమైన శరీరముతో స్వామి శరీరములో నుంచి బయటకు వచ్చి ఆయనను సమీపించి ఆయన చెయ్యి పట్టుకొని నిదానంగా నెమ్మదిగా, నేనిప్పుడు స్వామితో ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, మీరు బాధపడవద్దు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని వెళ్ళి స్వామి రూపములో కలిసిపోయి అంతర్ధానమైపోయింది. ఆ అద్భుతమైన దృశ్యం చూసి ఆశ్చర్యంతో తల్లడిల్లిపోయి ఆయన దుఃఖభారంతో ఉద్విగ్నులై ఇంటర్వ్యూ గది నుంచి బయటికి వచ్చారు. ఆ మాజీ ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు విని హనుమంతప్ప గారు ఆశ్చర్యచకితులయ్యారు. హనుమంతప్ప గారు తాము రచించిన సత్యసాయి బాబా యుగావతార్ అనే పుస్తకంలో బాబా మహామహిమత్వానికి సంబంధించిన ఈ సన్నివేశాన్ని ఉదహరించారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కచ్చన అవజానంతి మామూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. అర్జున, జీవులందరి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నాకు తెలుసు. అయితే నన్ను మాత్రము ఎవ్వరూ తెలుసుకొనలేరు. సర్వభూత మహేశ్వరుడైన నేను మానుష రూపములో అవతరించినందువల్ల మూఢ మానవులు నన్ను గ్రహింపలేకపోతున్నారు. నా తత్వం అనంతం, అవినాశం. అవివేకులు, బుద్ధిహీనులు యథార్థం గ్రహింపకుండా ఇతర మానవుల వలె నేను కూడా పాంచభౌతిక దేహాన్ని ధరించాననే భావిస్తున్నారు. నా యోగమాయ వల్ల మానవుల కళ్ళకు నా నిజస్వరూపం కనపడదు. జనన మరణాలు లేని పరతత్వం నేనే అను విషయము అజ్ఞానులు గ్రహింపలేరు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించారు. నాకు మీ భూతకాలం తెలుసు, మీ భవిష్యత్తు నాకు తెలుసు. అందువల్ల మీరు ఎందుకు బాధపడుతున్నారో, బాధల నుంచి ఎలా భయపడగలరో
ఎప్పుడు చివరగా విముక్తి పొందుతారో నాకు తెలుసు. ప్రతి ఒక్కరి నిమిషంలోనూ విషయంలోనూ గతంలో జరిగింది, వర్తమానంలో జరుగుతున్నది, భవిష్యత్తులో జరుగుతున్నది నాకు తెలుసు. ప్రతి వ్యక్తి ఈ జన్మలో ఎందుకు బాధపడుతున్నది, మరు జన్మలో ఈ బాధ కారణంగా ఏమి జరుగుతున్నది నాకు తెలుసు. సాయి శక్తి అపారము, అనంతము. సర్వశక్తులు సాయి హస్తగతమై ఉన్నాయి. ఈ శక్తులకు హద్దులు లేవు. అనంత శక్తి, అనంతత్వము, అనంత వ్యక్తిత్వము నా చేతులలో ఉన్నది. సామాన్య మానవుని రూపంలో మీరు కలిసిమెలిసి సంచరిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నప్పటికీ మేధావంతులు, శక్తివంతులు కూడా నా శక్తిని, నా స్వభావాన్ని అర్థం చేసుకొనలేరు. నా దివ్యశక్తి యొక్క మహావైభవమును గ్రహించుట అల్పజ్ఞులకు, సంకుచిత హృదయములకు, ఆ హృదయాలకు, అనుభవహీనులకు సాధ్యం. ఇది సర్వశక్తి సమన్వితమైన దైవశక్తి. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.